కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి బెంగళూరులోని లోక్ భవన్ లో ఏర్పాట్లు చేశారు. కర్ణాటక మంత్రులుగా 14 మంది ప్రమాణం చేయనున్నారు. కేబినెట్ లో మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే, సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు చోటు లభించింది. డీకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, రాహుల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం వీడి సతీశన్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. కర్ణాటక రాజకీయాల్లో డీకే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ, జేడీఎస్ నేతలను కలిశారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు డీకే శివకుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న పరమేశ్వర్ కూడా సిద్దరామయ్యను కలిసి ధన్యవాదాలు తెలిపారు. postpone his dialysis. I am directly going to Devagowdaji house. So, ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಇಬ್ಬರು ಹಿರಿಯ ಆಸ್ತಿಗಳು ದೇವೇಗೌಡರು ಮತ್ತು ಯಡಿಯೂರಪ್ಪನವರು. ಆಮೇಲೆ ಬೇರೆಯವರು ಭೇಟಿ ಮಾಡ್ತೀನಿ. They have guided the state, they have worked for the state and they have contributed for the state. So all of us have to work together. What has he told you taking oath along with you, sir? Plus 13. ಎಲ್ಲ ಹೇಳಲ್ಲ. ಈಗ ದೇವೇಗೌಡರು ನೋಡಕ್ ಹೋಗ್ತಾ ಇದೀನಿ, ಅವರ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೀನಿ. ಆಮೇಲೆ ಮತ್ತೆ ಸರ್ ಬೈಟ್ ಆಮೇಲೆ ಸರ್